పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము దేవదూతల చేత కొలవబడుతున్న యేసుని కొందనాలయ్యా. ఇదిగో ఈ సమయంలో ప్రభువా నేను స్తుతిస్తుండగా, నేను మహింపరుస్తుండగా మా మధ్య నీ సన్నిధి ఉంచావని నమ్ముచున్నాం అయ్యా. ఈ వాక్యం నాయన ఎవరికైతే వినాలనుకుంటున్నారో అయ్యా, ఎవరి కొరకైతే నువ్వు నాయన ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు వారిని లైవ్లోకి తీసుకురండి. అలాగే ఈ వాక్యం వినడానికి కృప చూపించండి, అద్భుతం జరిగించండి, రాజ్యం కట్టండి ప్రభువా. అయ్యా నీ చిత్తం వారి జీవితాల్లో జరిగించండి ప్రభువా. నీ కొందనాలు, నీ కృప, నీ కనికరం, నీ జాలి, నీ ప్రేమ వారి జీవితాల్లో నాయన వచ్చుటకు సహాయం దయచేయండి ప్రభా. ఈ వాక్యం ద్వారా నా తండ్రి వరకు ఓదార్పు దయచే, అద్భుతాలు ఆశ్చర్యకరంగా జరిగించి స్వస్థత విడుదల జరిగించి ప్రభా. పరిశుద్ధాత్మ అభిషేకించేత నింపబట్టు మీ కృప చూపించు ఆయన. వారి గృహాల్లో నీ సన్నిధి దిగిరానివ్వండి ప్రభా. అలాగే నా తండ్రి నాయన అయా, నా తండ్రి నాయన లూదియా హృదయం తెరవబడిలాగిన వారి హృదయాలు నాయన తెరవబడి వాక్యమని ఈ కృపా వాక్యం వారి జీవితంలో నాటబట్టుకు సహాయము దయచేయమని నజరేయుడగు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ యొక్క మంచి సమయము దేవుడు మనకి ఇచ్చాడు, ఆయన్ని స్తుతించడానికి, ఆయన మహింపరచడానికి, ఆయన ఘనపరచడానికి. మరి పాటల ద్వారా దేవుని నామని మహింపరిచాము, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మరి మనము వాక్యంలోకి వెళ్దాం. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు. మరి వాక్యం ద్వారా ఈరోజు దేవుని నామని మహింపరచుకుందాం. మరి ఈరోజు మరి మనం థీము చూసాము, వారిని పెట్టుచున్న హింసను చూచితిని అని దేవుడు చెప్తున్నాడు. వారిని పెట్టుచున్న హింసను చూచితిని. వారెవరు, అసలు ఎందుకు హింస పడుతున్నారు, ఏమైంది, దానివలన దేవుడు ఎటువంటి సొల్యూషన్ ఇచ్చారు అనేది ఈరోజు మనం చూడబోతున్నాం. మరి చాలామంది అంటారు కదా, నేను బాగా హింసించబడుతున్నాను, నన్ను విడిపించేవారే లేరే, నేను బాధల్లో ఉన్నాను, శోధనలో ఉన్నాను, వ్యాధుల చేత బాధపడుతున్నాను, అనారోగ్యము, ఫైనాన్షియల్ ప్రాబ్లము, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావా? అయితే ఈ వాక్యం నీ కొరకు. నువ్వు అలా బాధపడుతున్నావా? ఒంటరిగా ఉన్నాను, నాకు సహకరించేవారు ఎవరు లేరు అని నువ్వు బాధపడుతున్నావా? అయితే ఈ వాక్యము నీ కొరకు. చూద్దాం ఈరోజు మరి నిర్గమకాండము మరి 3వ అధ్యాయం ద్వారా దేవుడు ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాడు. చూడండి, ఈరోజు మరి ఈ యొక్క గ్రంథంలో ఏముందంటే, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మరి నిర్గమకాండము 3వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎక్సోడస్ 3rd చాప్టర్. దాంట్లో మనం ఏముందంటే, మరి మోషే గొర్రెలు కాస్తున్నాడు. నేను చెప్పాను 40 సంవత్సరాలు ఈజిప్ట్లో మరి ఫరో కుమార్తె దగ్గర పెరిగాడు. ఇంకొక 40 సంవత్సరాలు మరి తన మామ అయిన ఇత్రో అతని దగ్గర ఒక 40 సంవత్సరాలు బ్రతికాడు. చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కాదు, కానీ మరి గొర్రెలు కాస్త బ్రతికాడు. చాలా కష్టము మరి గొర్రెలు కాయడము. మరి ఈ యొక్క వర్క్ అనేది చాలా కష్టంతో కూడింది. ఎండలో వెళ్ళాలా, వర్షంలో ఉండాలా, గొర్రె అటు పారిపోతుంది, ఈ గొర్రె ఇటు పారిపోతుంటుంది, చాలా సహనం కావాలా, ఓర్పు కావాలా, ఇవన్నీ కూడా దేవుడు ఇతన్ని మరి అవన్నీ కూడా నేర్పించారు. ఒక కాపరిగా ఉండడం అనేది అది ఈజీ కాదు. ఒక కాపరిగా ఉండడం అనేది అది ఈజీ కాదు. ఇంటి పెద్దకి తెలుసు ఆ ఇంటి యొక్క భారం, ఇంటి మరి తల్లి తెలుసు ఆ తల్లి ఆ ఇంటికి ఉన్న భారం. అలా ఉండడము అది ఈజీ కాదు. మరి మోషే కూడా దేవుడు గొప్ప సేవ ఇవ్వాలనుకుంటున్నాడు కనుక మొదటి 40 సంవత్సరాలు మరి రాజరికపు జీవితం మరి ఫరో కుమార్తె దగ్గర బ్రతికాడు. మరి 40 సంవత్సరాలు అక్కడి నుంచి పారిపోయి వచ్చి అతని మామైన ఇత్రో దగ్గర మరి అతను సమయాన్ని గడపడం అనేది జరిగింది. అయితే మరి ఈ యొక్క 3వ చాప్టర్లో అదే ఉంటుంది. మరి అతను వెళ్తూ ఉంటాడు, అక్కడ ఒక బర్నింగ్ బూస్ అనేది ఉంటుంది, ఒక చెట్టు కాలుతూ ఉంటుంది, కానీ అది కాలిపోదు అనమాట. అది బర్నింగ్ వస్తుంటుంది, అంటే అగ్గి వస్తూ ఉంటుంది, కానీ అది కాలిపోదు. అయితే
నడుము అంటే దాని మధ్యలో నుంచి స్వరం వస్తుంది. అది తండ్రి అయిన దేవుని స్వరము. మరి మోషేతో మాట్లాడి, ఇదిగో నా ప్రజలు సమస్యల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, వారి హింస, వారి కన్నీరు నేను చూస్తున్నాను, నువ్వు వెళ్ళి వారిని కాపాడు అని అనగా మరి మోషే వెళ్తాడు. వాళ్ళకి నేను పాలు తేనెలు కారు దేశానికి నేను తీసుకెళ్తాను అనేసి దేవుడు మరి వాగ్దానం చేస్తాడు వాళ్ళకి. సమస్యలో ఉంటున్న ఈరోజు మనకు కూడా దేవుడు మరి ఈ యొక్క వాక్యం భాగ్యంలో నుంచి మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు మన దేవుడు. సో మనం సమయం ఇచ్చిన ఎడ్లా, తండ్రి అయిన దేవునికి ఈ సమయాన్ని ఇచ్చిన ఎడ్లా దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. చూద్దాం అసలు ఏముంది దాన్ని మనము చూద్దాం. సహోదరులారా, మరి 3వ అధ్యాయము ఒకసారి మీరు చూస్తే మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. మీరు చాలాసార్లు అనుకుంటున్నారా, మా ప్రార్థన ఎవరు ఆలకించట్లేదు, అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఏంటి ప్రభా అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. ఈవెన్ నేను చాలాసార్లు అనుకున్నా, అయ్యా నువ్వు ఉన్నావా, అసలు నువ్వు ప్రార్థన ఆలకిస్తున్నావా, ఏంటయ్యా మా కళ్ళ ముందే ఇంత అన్యాయం జరుగుతుంది, మా కళ్ళ ముందే మమ్మల్ని దూషిస్తున్నారు, మమ్మల్ని హింసిస్తున్నారు అని అన్న సమయంలో దేవుడు, నేను చాలాసార్లు దేవునికి ఆ రీతిగా అన్నాను, ప్రభా ఏంది ప్రభా నువ్వు చూస్తున్నావా, అసలు మా ప్రార్థనకి జవాబిస్తావా, అసలు నువ్వు ఏంది ప్రభా అనుకొని దేవునితో మరి మాట్లాడుతున్నప్పుడు దేవుడు అద్భుతంగా మాట్లాడు మనతో. చూడండి ఒకసారి మనం చూద్దాము. మరి 3వ అధ్యాయము ఒకసారి మరి 7 నుంచి 9 వచనాలు చూసుకుందాం. ఏముంది అక్కడ అని అంటే చదువుతాను. యెహోవా ఇట్లైనను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనుల్లో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖమును నాకు తెలిసే ఉన్నది. వారు కష్టం చూస్తున్నారంట, మరి ఆయన దుఃఖం చూశారంట. ఆ పనులు మరి ఐగుప్తీయుల దగ్గర బానిసత్వపు జీవితాన్ని జీవిస్తున్నారు ఇజ్రాయేల్ ప్రజలు. బానిసత్వపు జీవితాన్ని జీవిస్తున్నారు ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలు. చూద్దాము మరలా. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమ్మోయులకు, పెర్షియులకు, హివ్వీయులకు, ఏబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. సాష్టంగా దేవుడే దిగివచ్చి ఉన్నాడంట. మన ప్రార్థనలు ఆలకించే దేవుడు మమ్మల్ని ఈ రీతిగా వదిలేడు. ఆయన మన ప్రార్థనల కొరకు ఆయన దిగి వస్తాడు. చూడండి, ఐగుప్తులో బానిసత్వపు జీవితాన్ని జీవిస్తున్న ఇజ్రాయేల్ ప్రజల కొరకు దేవుడు అంటున్నాడు కదా, నేను దిగియొచ్చి ఉన్నాను. వారి కష్టం నేను చూస్తున్నాను, వారి మొర చూశాను, వారి దుఃఖం చూశాను, వారికి ఆ పనుల్లో పెట్టి హింసిస్తుండగా అవి నేను చూసి ఉన్నాను. వారిని విడిచిపెట్టే దేవుడిని కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఇజ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది. చూడండి, మన మొర దేవుని దగ్గరికి చేరుతుంది. మనం చాలాసార్లు అనుకుంటున్నాం, మన మొర దేవుడి దగ్గరికి వెళ్తుందా, మన ప్రార్థన దేవుడు వింటాడా, అసలు మన దేవుడు ప్రార్థన వినే దేవుడా అని నువ్వు అనుకుంటున్నావా? మన దేవుడు కళ్ళుండి చూడని, ముక్కుండి మరి వాసన చూడని, నోరుని మాట్లాడిని, చెవులుండి వినని దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు ఏ విగ్రహము, ఏ రాయో, ఏ చెట్టు కాదు మన దేవుడు. మన దేవుడు సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను ఆలకించాడంట. చూడండి, ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఇశ్రాయేలు మొర మరి దేవుని దగ్గరికి చేరినప్పుడు మన మొర కూడా దేవుని దగ్గరికి చేరుతాడు. ఐగుప్తుల వారు పెట్టుచున్న హింస చూచితిని. చూడండి, ఈ యొక్క థీమే మనం ఇచ్చాము. ఇజ్రాయేలు మరి ఐగుప్తీయులు పెట్టిన ఆ యొక్క హింస దేవుడు చూస్తున్నాడు. వారు అనుభవిస్తున్న హింస మరి దేవుడు చూస్తున్నాడు. మరి దేవుడు చూసి వదిలే దేవుడు ఉన్నాడా? ఆయన కనికరించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కానే కాదు. ఆయన దిగివచ్చానని చెప్తున్నాడు కదా. మరి అంతేకాదు, నేను చూచితిని అని చెప్తున్నాడు. ఆ యొక్క మరి దేవుడు వాళ్ళ యొక్క మొరను ఆలకించాడు. దేవుడు
వారి మొరను ఆలకించాడు. మన మొరను కూడా దేవుడు ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు. మన మొరను కూడా దేవుడు ఆలకిస్తున్నాడు. మనము దాన్ని నమ్మిన ఎట్లా అది నిజముగా మన జీవితాల్లో జరుగుతుంది. మనం దేవునికి ఎప్పుడైతే మన సమయాన్ని ఇస్తామో, దేవునికి ఎప్పుడైతే బైబిల్ చదువుతా, వాక్యం చదువుతా, దేవుని మాటలు వింటా, అయ్యా మాకు చదువు రాదయ్యా, మాకు మంచి పాటలు రావయ్యా అని నువ్వు అనుకుంటున్నావా? నేను ఇప్పుడు పాడానండి పాట. ఈ వాక్యం చెప్పే ముందు పాటలు పాడాను. ఒక పాట పాడాను. నా గానం అంత బాగుందా? ఏమైనా మ్యూజిక్ పెట్టుకొని నేను ఆడానా? గిటార్, కీబోర్డ్, ప్యాడ్ ఏదైనా పెట్టుకొని నేను పాడానా? దేవునికి ఇష్టమేంటి తెలుసా? మనం పాడటము. నీకున్న గొంతిచ్చి, ఈ గొంతు ఇచ్చింది ఎవరో తెలుసా? యేసయ్య. అదే గొంతుతో నువ్వు ఆరాధించు, అదే గొంతుతో నువ్వు దేవుని స్తుతించు, అదే నోటితో నువ్వు ఆరాధించిన ఎట్లా, అదే నోటితో నువ్వు స్తుతించిన ఎట్లా దేవుడు వింటాడు. నీ గొంతు ఎలా ఉన్నా, నీకు చదువు రాదా? విను, చెవులిచ్చాడు కదా. ఈ చెవికి చదువు అవసరంలే. ఈ చెవికి చదువు ఉంటేనే ఆ యొక్క మరి వారు చదువుతున్న మాటలు నేను అర్థం చేసుకుంటానని ఈ చెవి ఎప్పుడు కూడా చెప్పదు. నువ్వు వాక్యం వినాలా, వాక్యము ఈ చెవిలో వెళ్ళాలా. ఈ చెవిలో వెళ్తేనే నీ హృదయం అనే ఆ హృదయంలో నాటబడుతుంది. ఆ పలక మీద రాటబడుతుంది. నేను పాపము చేయక ఉండినట్లు నా హృదయం అనే పలక మీద నేను వాక్యము రాసుకొని ఉన్నానని దావీదు భక్తుడు చెప్తున్నాడు. అంతేకాదు, ఎంతోమంది భక్తులు వారు దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని వశమైపోయారు. యోహాను ప్రకటన గ్రంథం రాశారు. యోహాను గారు ప్రకటన గ్రంథం రాశారు. ఏ రీతిగా సాధ్యమైంది? అది ఆయన వశమైపోయారు. దర్శనాలు ఎక్కడి నుంచి వస్తాయి? మన సమస్యలో, మన కష్టంలో మనం నిందించి ఏదో చేసేవారుగా కాకన్నా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన కన్నీటిని దేవుడు చూస్తాడంట. మనం పడుతున్న హింస, మనం పడుతున్న కష్టము, మనం పడుతున్న ఆ యొక్క మరి అనారోగ్యము, ఆ వ్యాధి, ఆ దురాత్మలు మమ్మల్ని వెంటాడి మమ్మల్ని చుట్టుముట్టాడుతున్న ఆ దురాత్మలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని దేవుడు చూస్తున్నాడు. దాంట్లో నుంచి విడుదలిస్తాడు, దాంట్లో నుంచి స్వస్థత ఇస్తాడు. దేవుడు అలా వదిలే దేవుడు కాదు. ఆ మరణపు పడకే నా జీవితము ఇంకా అయిపోయింది అని అనుకుంటున్నావా? లేదు. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. నిన్ను విడువుడు, నిన్ను ఎడబాయుడు. ఆయన నీకు అద్భుతం చేస్తాడు. ఆ దురాత్మల నుంచి, ఆ శాతబడి శక్తుల నుంచి, ఆ యొక్క పాపమనే కాడుల నుంచి, నీ తాత ముత్తాతల నుంచి వచ్చిన శాపమనే కాడుల నుంచి దేవుడు విరగ్గొట్టడానికి సామర్థ్యుడు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకర్త, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి. ఆయన అద్భుతం చేస్తాడు, విడుదలిస్తాడు. ఐగుప్తీయులు శత్రువులు వాళ్ళు ఏం చేస్తున్నారు? పని చేయించుకుంటున్నారు. స్లేవ్ ఇజ్రాయేల్ ప్రజలు ఒక బానిసత్వపు జీవితాన్ని జీవిస్తున్నారు ఐగుప్తీయుల దగ్గర. నువ్వు అలాంటి బానిసత్వపు జీవితంలో ఉన్నావా? ఈరోజు ప్రార్థన చేయి. వాక్యం చదవడం ద్వారా మనలో ఒక తెలియని గొప్ప అభిషేకం రిలీజ్ అవుతుంది. మన తలలో నుంచి అరికాలు దాకా మనలో తెలియని మన నరాల్లో, మన కండరాల్లో, మన ఎముకల్లో ఒక తెలియని గొప్ప అభిషేకం రిలీజ్ అవుతుంది. మన పరిశుద్ధాత్మ అభిషేకం రిలీజ్ అవుతుంది. జ్ఞానం పెరుగుతుంది, బుద్ధి పెరుగుతుంది. ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడు, ఏమి చెయ్యాలో పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడు. ఈ బ్లడ్ సెల్స్లో ఎక్కడెక్కడ ఏ వైరస్ ఉందో ఆ వైరస్ని తీసి పడేస్తాడు. దీనివల్ల నీకు అనారోగ్యం వచ్చిందో ఆ అనారోగ్యాన్ని తీసివేస్తాడు. ఆయన వైద్యుల కంటే వైద్యుడు, పరమ వైద్యుడు. ఆయన మెడిసిన్ ఎప్పుడు ఫెయిల్ అయిపోయిందంటూ లేదు. ఆయన ఒక మాట సెలవిస్తే చాలు, ఆయన ఒక తాకిడి మనకిస్తే చాలు. ఒక మాట ద్వారా సూర్య చంద్ర నక్షత్రాలని క్రియేట్ చేసిన నా తండ్రి అనే దేవుడు ఆయన మూడతే చాలు, ఒక మాట సెలవిస్తే చాలు. నువ్వు ఈరోజు మరి ప్రార్థన చేస్తున్నావా? అయ్యో నా ప్రార్థనకి జవాబు రాలేదు, ఇంత హింస నేను అనుభవిస్తున్నాను, ఇంత అనారోగ్యాన్ని అనుభవిస్తున్నాను, అయ్యో నా అనేవారు నాకు లేరు, నాకు సహకరించేవారు లేరు, నా కుటుంబం, నా స్నేహితులు, నా బంధువులు నాకు చూసుకోవట్లేదు, అయ్యో నాకు ఎటువంటి సహాయకులు లేరే, నేను ఒంటరివాడిని అయిపోయాను అనుకుంటున్నావా?
దేవుడిని మొర వింటున్నాడు. ఇజ్రాయేల్ ప్రజల్ని ఏ రీతిగా అయితే దేవుడు ఆ యొక్క ఐగుప్తీయుల నుంచి మరి విడిపించాలని చూస్తున్నాడో, నీ హింస నేను చూశాను, ఇదిగో నీ యొక్క ప్రార్థన విన్నాను, నీ దుఃఖాన్ని నేను చూశాను అని దేవుడు ఏ రీతిగా ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడో నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు తల్లి, తండ్రి, సహోదరుడా, అన్న, ఇదిగో నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు బాధల్లో ఉన్నావు, సమస్యలో ఉన్నావు, నీ కన్నీటిని చూస్తున్నాడు దేవుడు. నీ బాధ, నీ హింసను చూస్తున్నాడు ఆయన. ఆయన వింటున్నాడు నీ ప్రార్థన. దేవుడు నిన్ను విడిచే దేవుడు కాదు. ఆయన నిన్ను సృష్టించాడు. ఆయన తన స్వరూపంలో నిన్ను సృష్టించుకున్నాడు. ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టంతో చేసుకున్నాడు. ఎలా వదులుకుంటాడు? చిన్న పాప తనకి ఇష్టమని ఏదైనా వస్తువుని తీస్తే ఏడుస్తుంది. నా తండ్రి అయిన దేవుడు నువ్వు బాధల్లో ఉన్నప్పుడు ఏడుస్తున్నాడు ఆయన. నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన ఏడుస్తున్నాడు. ఆయన నిన్ను అలా వదిలిపెట్టే దేవుడు కాదు. నాకు మన కోట్లాది దేవదూతలు మన కొరకు పంపించగలిగిన ఏకైక దేవుడు ఆ యేసుక్రీస్తు, ఆ యెహోవా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఇంకెవ్వరి మీద ఆధారపడకు. ప్రార్థన చేయి. దేవా, నీ చిత్తం నా జీవితంలో జరుగుతుంది. ఆయన చిత్తం మనం ఆరోగ్యంగా ఉండడం, ఆయన చిత్తం మనం ఆశీర్వదింపబడము, ఆయన చిత్తము మనం అభిషేకించబడము. ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాడు. ఐగుప్తీయులు ఎంతో హింస పెడుతున్నారు ఇజ్రాయేల్ ప్రజలకి. ఆ హింసను మరి చూసింది ఎవరో తెలుసా? దేవుడు చూశాడు. ఆ హింసను చూశాడు. ఆ కన్నిటిని తుడవడానికి దేవుడు మరి మాట్లాడుతున్నాడు కదా, మోషేతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ యొక్క సమస్యకు కూడా ఒక ముక్తావని ఈరోజు దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ యొక్క సమస్యకు, నీ బాధకు, నీ వ్యాధికి, నీ రోగానికి, ఆ దురాత్మల చేత పీడింపబడుతున్న నీ కొరకు ఒక మార్గం సరళం చేస్తున్నాడు, ఒక మార్గం తెరుస్తున్నాడు ఆయన. అంతే. యేసు నామములో అది జరుగుతుంది నీ జీవితంలో. నేను విడిచిపెట్టే దేవుడు కాదు. తన స్వరూపంలో ఊరికనే చేసుకోలేదు. ఇజ్రాయేల్ ప్రజల్ని ఏ రీతిగా అయితే మరి తండ్రి అయిన దేవుడు ఒక మార్గం తెరిచాడు, వారి కన్నిటిని చూసి, వారి దుఃఖాన్ని చూసి, వారి హింసను చూసి, ఈరోజు దేవుడు నీ కన్నిటిని, నీ హింసను చూసి ఈరోజు మార్గం తెరుస్తున్నాడు. చూడండి, దేవుడు మరి మనం ఒకసారి ఆ మార్గం ఎవరు అని అనుకుంటే మనం ఇక్కడ చూద్దాము. 3వ అధ్యాయము మరి ఎక్సోడస్ 3rd chapter 1 to 3 4 verses మనం చూద్దాం. నిర్గమకాండ 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చూద్దాం. మోసే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందును మేపుచు ఆ మందును అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హేరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఏదంట? ఒక పొద నడిమిని, అంటే ఆ పొద మధ్యలో అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచుచున్నప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. చూడండి, మోసే అతని మామయ్య అయిన ఆ మిద్యాను యాజకుడైన ఇత్రో అతని మామ దగ్గర మరి ఏం చేస్తున్నాడంటే, అతను గొర్రెలు మేపుతూ ఉన్న సమయంలో ఒక పొద నడిమి, అంటే ఆ మధ్యలో నుంచి ఒక స్వరం వస్తుంది. అగ్ని జ్వాలలతో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఒక అగ్నిలోంచి దేవుడే దర్శనమిచ్చాడు ఆయనకి, ప్రత్యక్షమయ్యాడు ఆయనకి. అయితే ఆ పొద మండుచుండిన కానీ పొద కాలిపోలేదు. పొద మండుచుంది కానీ పొద కాలిపోలేదు. అమ్మా, నీ వ్యాధి, నీ బాధ, నీ సమస్య, నీ కష్టము, నీ దుఃఖము ఏం చేస్తుంది? నిన్ను మార్చివేస్తుందేమో, నిన్ను కాల్చివేయాలని చూస్తుందేమో. నిన్ను ఏమి చేయలేదు. ఒక అగ్ని వలె నేను భయపడుతుందేమో. ఆ పొద ఒక అగ్గి వలె నేను భయపెడుతుందేమో. నిన్ను తినేస్తాను, నిన్ను చంపేస్తాను, నేను ఉంచను, నువ్వు అయిపోయావు అని అంటుందేమో అగ్గి వలె. కానీ ఆ అగ్గి అంట చూడండి, మరి ఆ చెట్టు కాలిపోవట్లేదు. నీ జీవితంలో కూడా అలా జరగనివ్వడు. యేసయ్య జరగనివ్వడు. ఆయన వస్తే
అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఆయన ఉంటే అద్భుతం జరుగుతుంది. ఎంతోమంది మనకు శ్రమలు పెట్టాలనుకుంటున్నారు, ఎంతోమంది మనల్ని బాధ పెట్టాలని, ఎంతోమంది మమ్మల్ని దూషించాలని, దుఃఖ పెట్టాలని చూస్తారు. కానీ దానివల్ల ఏమీ కాదు. దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన వదలడానికి ఇష్టపడ్డ మనకి. అయితే మోషేతో అప్పుడు ఆ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకోనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. మరి మోషేతో దేవుడు ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే 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 అని దేవుడు పిలిచాడు. ఎవరి కొరకు తెలుసా? మోషేని పిలిచింది ఎవరి కొరకు తెలుసా? మోషేని పిలుచుకున్నది ఎవరి కొరకు తెలుసా? ఐగుప్తీయుల దగ్గర నలిగిపోతున్న, ఐగుప్తీయుల దగ్గర హింస అనుభవిస్తున్న, కన్నీరు కార్చి ఇంకా భరించలేమయ్యో అని ప్రార్థిస్తున్న ఇజ్రాయేల్ ప్రజల కొరకు మోషేని పిలుస్తున్నాడు. మోషేకు ప్రత్యక్షమయ్యాడు దేవుడు. మోషే 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 అని దేవుడు పిలుస్తున్నాడు. ఇదిగో నా ప్రజలు కన్నీరులో ఉన్నారు, ఇదిగో నా ప్రజలు బాధల్లో ఉన్నారు, ఇదిగో వారి హింస నేను చూశాను, వారి కన్నీళ్ళు నేను చూస్తున్నాను, వారు పడుతున్న బాధని చూస్తున్నాను. మోషే 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 అని దేవుడితో మాట్లాడుతున్నాడు. అంతేకాదు ఒకసారి మరి 10వ వచనంలో ఇలా ఉంది, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను అని అంటున్నాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. మన సమస్యలో ఉన్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు, మనం దుఃఖంలో ఉన్నప్పుడు, మనం ఏం చేయాలో తెలియని పరిస్థితిలో, ఎటువంటి మార్గం లేని స్థితిలో, ఏమీ తోచని పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు గొప్ప మార్గాలు తెరుస్తాడు, గొప్ప మార్గాలు తెరుస్తాడు. చూడండి ఇక్కడ, రమ్ము నేను నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలకు నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలుల ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, అతడు నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితేననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మోషే నువ్వు వెళ్ళాలా? మోషే నా ప్రజలు అక్కడ ఏడుస్తున్నారు, నా ప్రజలు హింసలో ఉన్నారు, నా ప్రజలు బాధింపబడుతున్నారయ్యా, నువ్వు వెళ్ళాలా అని మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మరి మోషే అంటున్నాడు, అయ్యా నేను యాపాటి వాడిని, ఫరో ముందు నిలబడగలనా? నేను యాపాటి వాడిని, ఆ ప్రజలు ఎలా నమ్ముతారు నన్ను అని అంటున్నప్పుడు, నేనున్నాను, నేను నీతో ఉంటాను, నేను నీకు తోడై ఉందును. నేను ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించగలరు, దేవుని స్తుతించేటట్లంటే గణపరచేటట్లుగా నేను అద్భుతాలు చేయవాడు, నేను నీతో ఉంటాను, నీ ద్వారా గొప్ప అద్భుతాలు చేస్తాను అని దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యాలు మరి జరిగించాడు. అందుకే దేవుడు మరి పిలిచాడు మోసేని. ఆ తర్వాత 13వ వచనంలో, మోసే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమని చెప్పవలనని దేవుని అడిగాను. అందుకు 14వ వచనం, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని చెప్పు అని మోషేతో చెప్తున్నాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడినని మరి తనకు పరిచయం చేసుకొని ఆయన చెప్తున్నాడు కదా, నేను ఉన్నవాడను అనువాడను. ఆయనకు అంతం లేదు. ఆయన ఎవరు? ఆయన ఎవరు? మనం మొరపెట్టుకుంటున్న దేవుడు ఎవరు? నీకు తెలుసా? మనం మొరపెట్టుకుంటున్న దేవుడు ఎవరు? ఆయన ఉన్నవాడు,
అనువాడు. మనం మొరపెట్టుకుంటున్న మన దేవుడు ఎవరు? ఆయన ఉన్నవాడు. ఆయనకి ఆది లేదు, అంతం లేదు. మొదటివాడు, కడపటివాడు, అల్ఫా ఒమేగా. ఆయన కష్టాన్ని చూసే దేవుడు, కన్నిటిని చూసే దేవుడు. ఆయనకు నోరుంది, మాట్లాడతాడు ఆయన. ఆయనకి కళ్ళుంది, చూస్తాడు ఆయన. ఆయనకి చెవులున్నాయి, వింటాడు ఆయన. మనం ప్రార్థన చేస్తే మన కన్నిటిని, మన దుఃఖాన్ని ఆయన ఎరిగి ఉన్న దేవుడు. మనం ఎలాంటి సమస్యలు, ఎలాంటి కష్టము, ఎలాంటి బానిసత్వపు జీవితంలో ఉన్నా, నువ్వు దేనికైనా బానిస అయిపోయావా? ఏ తాగుడికైనా, ఏ డ్రగ్స్కైనా, ఏ యొక్క మరి స్మోకింగ్కైనా, ఏ గుట్కాకైనా, ఏ స్త్రీకైనా నువ్వు బానిస అయిపోయావా? దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. నీ పాపాన్ని ఒప్పుకొని నీ శాపాన్ని కొట్టివేయమని అడుగు దేవునికి. ఈరోజే మంచి సమయము, ఈరోజే అనుకూలమైన సమయము. దేవుని రక్షణ సమీపమై ఉన్నది. నీ బాధలు, నీ కష్టాలు, నీ కన్నీరు, నీ దుఃఖము సమస్తమైన చూస్తున్నాడు. అయ్యో, దీని నుంచి నేను ఎంత వదులుకోవాలనుకుంటున్నా వదులుకోలేకపోతున్నానే. ఈ తాగుడు నన్ను వదలట్లేదే, ఈ గుట్కా నన్ను వదలట్లేదే, ఈ మత్తు పదార్థాలను వదలట్లేదే, ఈ చెడు ప్రవర్తన నాలోంచి పోవట్లేదే, ఈ పాపం నన్ను వదలట్లేదే, వ్యభిచార బుద్ధి పోవట్లేదే అని నువ్వు ఆలోచిస్తున్నావు, నువ్వు అడుగుతున్నావా దేవునికి? ఈరోజే మంచి సమయము. నువ్వు కన్నీరు కాచి దేవునికి అడుగు. నీ కన్నిటిని చూస్తాడు దేవుడు. నీ కన్నిటిని చూస్తాడు దేవుడు. నువ్వు పడుతున్న వ్యాధిని చూస్తున్నాడు. ఆ ఐగుప్తు, ఆ సైతాన్ యొక్క బంధకాల్లో నువ్వు పడిపోయావా? ఆ సైతాను బంధకాల్లో నువ్వు విడిపింపలేక ఉన్నావు, అలా ఉండిపోయావా? దేవుడు నిన్ను విడిపించడానికి ఈ వాక్యము. నా కుమారుడా, మోషే మోషే రా, ఇదిగో నా ప్రజలు ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. ఇక చాలు, వారు కష్టపడింది చాలు, వారు హింసింపబడింది చాలు, వారు కన్నీరు కాచింది చాలు. వారికి విడుదల కావాలా? వారికి నేను పాలు తేనెలు ప్రవహించు దేశమునకు తీసుకువెళ్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నా సహోదరుడా, సహోదరి, మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు కన్ఫెస్ అవర్ సిన్స్. This is the right time to ask Lord, Heavenly Father, forgive us. నువ్వు ఏదైతే చేసావో ఆ పాపమును బట్టి నువ్వు మొరపెట్టిన ఎట్లా, ఏవల్లి అయ్యా పరలోకపు తండ్రి నన్ను క్షమించు, పరలోకపు తండ్రి నన్ను క్షమించు అని నువ్వు అడిగిన ఎట్లా దేవుడు ఈరోజు నీలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. మోషని ఎన్నుకున్న దేవుడు ఆయన. మన దేవుడు ఉన్నవాడు, అనువాడు, అల్ఫా ఒమేగా, ఆది అంతమైన దేవుడు. ఆయనకు అసాధ్యమనేది ఏది లేదు ఆయనకి. ఆయన సార్వభౌముడు. ఆయన సర్వ సృష్టిని శాసించగల ఏకైక గొప్ప దేవుడు ఆయన. ఆయన నమ్మిన ఎడ్ల, నువ్వు ఆయన్ని ప్రార్థించిన ఎడ్ల నీ సమస్యను ఆయన తీరుస్తాడు. ఆయన గొప్ప అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన విడువుడు, ఎడబాయుడు. ఆయన ఉన్నవాడు, అనువాడు. ఆయన నమ్మకించున్నావా? ప్రార్థన చేస్తావా? ఈరోజు నువ్వు ఒప్పుకుంటావా నీ పాపాన్ని? మోషేని ఇజ్రాయేల్ ప్రజల కొరకు పంపించాడు. ఏ బానిసత్వంలో నువ్వు ఉన్నా ఆ బానిసత్వం కొరకు నువ్వు దేవునితో ఒప్పుకో. దేవుడు గొప్ప అద్భుతాలు చేయడానికి, ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి దేవుడు ముందుకు రావాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలోకి తను రావాలని ఆశపడుతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజుల్లో మనకు ఉన్నాడు. ఆయన ఆ రోజుల్లో మోషేని ఎన్నుకున్నాడు దేవుడు. మరి నెక్స్ట్ తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మార్గాన్ని చూపించాడు. ఆయన ఎంతో మందికి స్వస్థతలు చేశాడు. అనారోగ్యంతో, బాధలతో, దురాత్మల చేత, సేన దురాత్మ చేత బాధింపబడిన వ్యక్తికి విడుదలిచ్చాడు. ఆయన రోగాల నుంచి విడుదల, దురాత్మల నుంచి విడుదల, ప్రతి పాపం నుంచి విడుదలిచ్చాడు ఆయన. అనేకులు దేవుని వైపు నడిపించాడు ఆయన. పరలోకం అంటే ఏమిటో బోధించాడు ఆయన. మొదట మీరు రాజ్యముని వెతికిన ఎడ్ల, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యముని వెతికిన ఎడ్ల మీకు ఏం కావాలో అవి సమస్తమని ఇస్తానని దేవుడు మరి వాగ్దానం చేసి యేసుక్రీస్తు ద్వారా మనకు నేర్పించాడు. 12 మంది శిష్యులని మరి ఏర్పరచుకొని ఈ లోకంలోకి విడిచిపెట్టాడు ఆయన.
ఈరోజు నువ్వు కూర్చున్న స్థలంలోనే, నువ్వు ఉంటున్న స్థలంలోనే నువ్వు కూర్చొని అడిగితే ఈరోజు మన కొరకు మరి ఆయన సర్వ సృష్టి కలిగిన మరి ఆ యేసయ్య ఆ సిలువలో మరణించి వెళ్ళిపోయి మన కొరకు ఎవరిని పంపించారో తెలుసా? ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడిని. మరి ఈరోజు నిజంగా నువ్వు అడిగిన ఎట్లా, పరిశుద్ధాత్మ దేవుడా నా పాపాన్ని క్షమించు, యేసయ్య నా పాపాన్ని క్షమించు, నా దోషాన్ని క్షమించు, నా అతిక్రమం క్షమించు అయ్యా, నీకు ఇష్టం లేని పాపము నాలో నుంచి తీసివేయండి అయ్యా, నీకు ఆయాసపరిచిన పాపం ఏదున్న నాలో క్షమించయ్యా. నువ్వు అడిగిన ఎట్లా నీ కొరకు గొప్ప మార్గాలు తెరవాలనుకుంటున్నాడు. అలాగే నువ్వు దేనికైతే బానిస అయిపోవో దానిలో నుంచి పరిపూర్ణ విడుదల ఇవ్వాలనుకుంటున్నాడు. నీ రోగంలో నుంచి నీకు పరిపూర్ణ స్వస్థత ఇవ్వాలనుకుంటున్నాడు. నీ యొక్క వ్యాధుల్లో నుంచి, నీ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి నీకు పరిపూర్ణ స్వస్థత ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు చేస్తున్న బిజినెస్ని దీవిస్తాడు, నువ్వు చేస్తున్న జాబ్ని దీవిస్తాడు, నువ్వు చదువుతున్న చదువుని దీవిస్తాడు. నేను దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే మరి దేవుని దగ్గరికి వచ్చి కుటుంబంగా చేరి అయ్యా మా పాపాలు క్షమించండి అయ్యా, మా దోషాలు కడగండి ప్రభువా, నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, పరిశుద్ధాత్ముడా మా జీవితాల్లోకి రండి మీరు ఆహ్వానిస్తే, ఆ రోజు మోషే వెళ్ళి ఐగుప్తుకి బానిస అయిపోయిన ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించిన రీతిగా దేవుడు ఈరోజు మీ కుటుంబాల్లో మరి యేసు ఆ పరిశుద్ధాత్మ దేవుడు విడిపిస్తాడు ఆ పాపంలో నుంచి, ఆ శాపం అనే కాడిలో నుంచి, ఆ యొక్క ప్రాబ్లం నుంచి, వాటన్నిటిలో నుంచి మిమ్మల్ని విడిపించే దేవుడై ఉన్నాడు. సహోదరులారా, ఆయన ఉన్నవాడు అనువాడు. మనం ప్రార్థన చేసే దేవుడు రాయి కాదు, చెట్టు కాదు, ఒక పుట్ట కాదు. ఆయన చెవులున్నాయి చూస్తున్నాడు, ఆయన కళ్ళున్నాయి చూస్తున్నాయి, చెవులుంది వింటున్నాడు, ఆయన నోరుంది మాట్లాడతాడు. ఆయనకి ఈరోజు ప్రార్థన చేయండి, అయ్యా నాతో మాట్లాడయ్యా, అయ్యా నా ప్రార్థన వినండి, అయ్యా నాతో మాట్లాడండి తండ్రి. నువ్వు ప్రార్థించిన ఎట్లా, క్షమాపణ అడిగిన ఎట్లా ఆయన సమీపంగా ఉన్నాడు నీతో మాట్లాడడానికి. ఈరోజే దేవుడు నేను దర్శించాలని నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరులారా, మరి ఈ వాక్యం ఇక్కడితో ముగిస్తున్నాను. మరి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏ రీతిగా అయితే మరి ఐగుప్తీయులో నుంచి విడిపించడానికి వారి కన్నిటిని మరి చూశాడు. మరి అది చూసి మోసేని ఎన్నుకొని మోసే అని పిలిచి ఆయన్ని పంపించాడు. అంతేకాదు వారికి ఒక వాగ్దానం కూడా ఇచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి పంపిస్తారు. ఇంకా కష్టం చాలు, మీరు పడిన కష్టం చాలు అని చూస్తున్నాడు కనుక, మీరు పడిన కష్టం చాలు, మీరు పడిన ఆ యొక్క బాధలు చాలు అని చెప్పి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి పంపిస్తానన్నాడు. ఇదిగో ఈరోజు కూడా మరి దేవుడు ఇలాంటి ఈ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరిస్తుంది. ఏంటో తెలుసా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఉన్నవాడు అనువాడు, అల్ప ఓమేగా, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ముందున్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఉండబోతున్నాడు. ఎంతోమంది దేవుళ్ళని వచ్చారు, పుట్టారు, చనిపోయారు, అంతే. మరి లెగలేదు. వాళ్ళు అక్కడ కనబడతాను, ఇక్కడ కనబడతాను, అది ఇది అన్నారు, కానీ ఏట్లేదు. వాళ్ళు దేవుళ్ళు అని చెప్పుకున్నారు వారి నోటితో, కానీ వారు దేవుళ్ళు కాదు. వాళ్ళు చనిపోయారు, వాళ్ళ సమాధులు ఉన్నాయి, అలాగే ఉన్నాయి. కానీ యేసయ్య సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన. ఈరోజు నువ్వు దేవుడిని అడిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలనుకుంటున్నాడు. ప్రార్థన ద్వారా ఈ యొక్క ప్రార్థన మరి ముగిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇదిగో ప్రభువా, ఈరోజు నాయన మేము నేర్చుకునేది అయ్యా, మోషే నువ్వు ఎన్నుకున్నావు ప్రభువా. ఐగుప్తీయుల దగ్గర నాయన బానిసలుగా అయా పనిచేసిన ఆ యొక్క ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా కనికరం చూపించి అయ్యా వారిని విడిపించడానికి అయ్యా నాయన మోషేని ఎన్నుకున్నాను పొందన. అయ్యా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను నాయన వారి కన్నిటిని నువ్వు చూసావయ్యా, వారి మొరను ఆలకించావు, వారి ప్రార్థన విన్నావు అయ్యా. వారిని విడిచిపెట్టలేదయ్యా, నువ్వు వారిని విడిచిపెట్టలేదయ్యా. నువ్వు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన ఇదిగో మేము నమ్ముచున్నామయ్యా. ఇదిగో ఈరోజు ఎంతమంది అయితే నీకు మొరపెడుతున్నారు ఈ వాక్యం ద్వారా, ఎంతమంది అయితే వారి పాపాలు ఒప్పుకొని అయ్యా మాకు జీవితాలు అద్భుతాలు జరిగించమని అడుగుతున్నారు. ఎవరైతే బానిసత్వపు జీవితాన్ని జీవిస్తున్నారో, దేనికైతే బానిసలైపోయారో వాటిలో నుంచి పరిపూర్ణ విడుదల, చెడు వ్యసనాల నుంచి విడుదల, చెడు ప్రవర్తనల నుంచి విడుదల, చెడు జీవితంలో నుంచి విడుదల యేసుక్రీస్తు శక్తి కలిగిన నామం. అలాగే ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు నామములు ఇప్పుడే వారి యొక్క బలహీనతలు యేసు నామములు వదిలిపోవును గాక. అనారోగ్యంతో బాధపడుతున్న వారు యేసుక్రీస్తు నామములు ఇప్పుడే వారి యొక్క వ్యాధులన్నీ లయమైపోవును గాక. ఇప్పుడు ఇస్తున్నాను పరిపూర్ణ స్వస్థత రిలీజ్ చేస్తున్నాను, ఇప్పుడు పరిపూర్ణ స్వస్థత రిలీజ్ చేస్తున్నాను. ఇస్తున్నాము అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. స్వస్థత నొందురుగాక, ఇప్పుడే స్వస్థత నొందురుగాక ఇస్తున్నాము. అలాగే ప్రభా, ఎవరైతే దురాత్మల చేత
శాతపడి శక్తుల చేత, శుద్ర శక్తుల చేత బాధపడుతున్నారు. నజరేయుడగు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో వారికి పరిపూర్ణ విడుదల ప్రవచిస్తున్నాను. ఇప్పుడే విడుదల, ఇప్పుడే విడుదల. రాత్రులు నిద్రలేక అయా చెడు స్వప్నాలు చూస్తూ భయముతో వణుకుతో జీవిస్తున్నారు. వారిలో నుంచి ఆ శాతపడి శక్తులు ఇప్పుడు వదిలిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసునామములో వదిలిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసుక్రీస్తు ఇచ్చిన అధికారం ద్వారా ఇప్పుడే చీకటి వదిలిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. కుటుంబాల నుంచి, వారి జీవితాల నుంచి, వారి గృహాల నుంచి యేసునామములో వదిలిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. అలాగే ఎవరైతే మరణపు పడకల్లో ఉన్నారు, ఎవరైతే మరణపు పడకల్లో ఉన్నారు, నజరేయుడగు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఆ మరణపు పడకల నుంచి వారు లేవనెత్తబడుదురుగాక, మరణించే వారిని లేవనెత్తండి అన్నావు. యేసుక్రీస్తు నామములు ఇదిగో ప్రవచిస్తున్నాను. ఇప్పుడే స్వస్థత ప్రవచిస్తున్నాను, ఇప్పుడే విడుదల ప్రవచిస్తున్నాను. ఇప్పుడే మరణ పడకల్లో ఉన్నవారు లేచి నిలబడుదురుగాక, లేచి సంతోష గంతులు వేసుదురుగాక. యేసుక్రీస్తు నామంలో ఇది జరుగునుగాక. ఈ ప్రవచనం వారి జీవితంలో నెరవేర్చబడునుగాక. ప్రభువా, మీరు దీవించండి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, నీకు వందనాలు అయ్యా. మాకు ఆదరణ దయచి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించు, అభిషేకించు ప్రభువా. నీ నామాన్ని మహింపరచుకో నాయన, నీ నామం మాత్రం మహింపరచుకో. నీ రాజ్యాన్ని, నీతిని మాకు దయచేయండి. మాకున్న ప్రతి అవసరతలు మీ యొక్క నా తండ్రి నాయన, మీ ఐశ్వర్యంతో నాయన మాకు నాయన సహాయం ఇచ్చి నీ ఆకాశ ధరనిధులు తెరవండి. మా ప్రతి అవసరతను తెరవమని నాయన సహాయం చేయమని నీకు మాత్రమే సకల మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోండి. నజరేయుడగు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామం అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, మన తరపున పోరాడడానికి యేసయ్య ఎప్పుడు ఉంటాడు. నిజంగా మనం కన్నీరు కారిస్తే ఆయన చూస్తాడు. నిజంగా మనం ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చదవండి. మరి 3వ అధ్యాయం మీరు చదివినప్పుడు మరి పాలు తేనెలు ప్రవహించే దేశం నేను ఇస్తాను అని అన్నాడు. సహించలేకపోతున్నాడు, దేవుడు కూడా సహించలేకపోతున్నాడు ఆ హింసను, ఆయన కన్నీటిని, ఆ బాధని, వీటన్నిటిని. స్నేహితులారా, ఈరోజు మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ఏ దీంట్లో మీరు బానిసలు అయిపోయారో, దేనికి మీరు వశమైపోయారో, ఏ పాపం మిమ్మల్ని వేధిస్తుందో, దేనికి మీరు బానిస అయిపోయారు, దాన్ని యేసయ్య దగ్గర ఒప్పుకోండి. అయ్యా, దీనిలో నుంచి నాకు విడుదల కావాలా, నువ్వు అడిగిన ఎట్లా దేవుడు నీకు పరిపూర్ణంగా విడుదల ఇస్తున్నాడు. నేను ప్రార్థన చేసి నేను ప్రవచించాను, దేవుడు అద్భుతం చేస్తాడు. అలాగే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే చేసుకోలేదు లైక్ చేయండి, మరి షేర్ చేయండి. ఈ వాక్యము మరి ఎవరైతే అవసరమో ఈ వాక్యము వారికి మరి షేర్ చేయండి. వారు విని ఆదరణ పొందుకుంటారు. దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాల్లో కార్యాలు చేస్తాడు, కుటుంబాల్లో కార్యాలు చేస్తాడు. అప్పుడు వాళ్ళే యేసయ్య వైపు త్రిప్పబడతారు. స్నేహితులారా, మరి ఈ యొక్క హెవెన్లీ ఫైర్ మినిస్ట్రీని సపోర్ట్ చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ ప్రార్థనలు మరి మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా కూడా మరి మా యొక్క నెంబరు మీకు డిస్ప్లే చేస్తున్నాము. మరి మా నెంబర్కి మీరు కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. మీ జీవితాల్లో అద్భుతాలు జరిగితే ఆ సాక్ష్యాలు క్లిప్పులుగా మరి వీడియో చేసి పంపించండి. అలాగే మీ యొక్క సహవాసము, మీ యొక్క సపోర్ట్ మాకు ఎప్పుడూ అవసరం. మరి మాతో మీరు సహవాసం కలిగి ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. రేపు 7 గంటల మరలా లైవ్లో కలుగుతాం.